చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వానాకాలానికి సంబంధించి రైతు భరోసా ఎకరానికి 7,500 చొప్పున జమ అనేది ఈ జూలై మాసంలోనే జమ కాబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది. మరి ఈ రైతు భరోసా డబ్బులు అనేది అన్ని ఎకరాల వారికి జమ కాబోతుందన్నట్లు సమాచారం. యాసంగికి సంబంధించి రైతు బంధు కూడా కొన్ని రోజులు ఆలస్యమైనా కూడా ప్రతి ఒక్కరికి అన్ని ఎకరాల వారికి అర్హులైన అన్ని ఎకరాల వారికి అందడం అనేది జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా అర్హులైన అన్ని ఎకరాల వారికి 15 గాని 20 గాని ప్రతి ఒక్కరికి కూడా జమ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆసరా పింఛన్లకు సంబంధించి మే, జూన్ ఈ 2 నెలలకు సంబంధించి మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే పంపిణీ జరుగుతుంది. కానీ ఈ మే, జూన్, జూలై ఈ 3 నెలల ఆసరా పింఛన్లను హోల్డ్లో పెట్టి ఈ జూన్ 2న తెలంగాణ దినోత్సవం సందర్భంగా కొత్త ఆసరా పింఛన్ బాహుల యొక్క లిస్టులను విడుదల చేసి పెరిగిన ఆసరా పింఛన్లు 4,016 ఇంటూ 3 నెలలు, 6,016 ఇంటూ 3 నెలలు అంటే దాదాపు వికలాంగులకు 18,048 రూపాయలు, అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు 12,048 రూపాయలను అందచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి ఈ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించి అర్హుల లిస్టులను, విధి విధానాలను రిలీజ్ చేయబోతుంది. అదేవిధంగా ఇది బ్యాంకుల్లో జమ చేస్తారా, పోస్ట్ ఆఫీసులో జమ చేస్తారా, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూడా అతి త్వరలో వెల్లడించాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి అతి త్వరలోని నిర్ణయాలను తీసుకొని యావత్ తెలంగాణ ప్రజానీకానికి సంబంధించి లిస్టులను విడుదల చేయాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్.